శ్రీ గురు రాఘవేంద్రాయ నమ. మరి రాఘవేంద్ర స్వామి పురోహితులందరూ కూడా ఆయన నామధేయం అడిగిన వెంటనే ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వివాహ మహోత్సవాన్ని నెరవేర్చిన యజమాని, అంటే ఒక కుటుంబంలో వివాహం జరుగుతుందని పండితులందరినీ పిలుస్తాడు కదండి. ఆయన బాగా ఉన్నతిగా ఉన్న ఆయన వీళ్ళని పిలవడము, ఈయన మా భార్య ఆమోదంతో వెళ్ళడము, ఈయన అనుకోకుండా అక్కడ ఈ పాండిత్యాన్ని ప్రదర్శించడము, ఈయన్ని వాళ్ళందరూ గుర్తించి అయ్యో మహానుభావు నువ్వా అనుకుని అనడము జరిగింది. వివాహ మహోత్సవాన్ని నెరవేర్చిన యజమాని పండితులందరినీ ఉచిత రీతిని సత్కరించి పంపాడు. అయితే బ్రాహ్మణోత్తములంతా సత్కారములంది వెంకన్న గారికి నమస్కరించిరి. అది వారి ఆశీస్సులు అందుకొని వెళ్ళిపోయారు. అదండి, ఎక్కడైనా ఆధ్యాత్మికంగా ఒక గురువుని గుర్తించాలి అంటే ఆయనలోని యొక్క భక్తి భావాలను, ఆ భగవత్ స్వరూపాన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి బయటికి. అప్పుడు అందరూ వారిని గుర్తిస్తారు. ప్రత్యేకించి మనము ఏదో చెప్పుకొని చేయక్కర్లా. ఆటోమేటిక్గా భగవంతుడిని నిరంతరము ధ్యానిస్తూ ఆ భగవద్ధ్యాసలో ఉండి అదే జీవితంగా ఉండే వాళ్ళని భగవత్ స్వరూపులు అంటారు. నిజంగా ఆ మహానుభావుడు ఆ విధంగా ఉండడం వల్ల చివరికి ఆయన ఎంతటి మహానుభావుడని గుర్తింపబడ్డాడు. ఆ విధంగా వారి ఆశీస్సులు అందుకుని వెళ్ళారు అందరూ. వెంకన్న గారి ఆశీస్సులు యజమాని కోరికపై మహాభాష్య పరిమళ వెంకట భట్టాచార్యులు ఆయన వచ్చింది కదండి. వారు వధువరులకు ప్రత్యేక ఆశీర్వచనాలు ఇచ్చారు. వారిని యజమాని ఘనంగా సత్కరించి పీతాంబరము, దక్షిణఫల తాంబూలాదులునిచ్చి సాగనంపారు. ఆయనకి అన్ని రకాలుగా తాంబూలం ఇచ్చి పంపించారండి. ఇంటికి చేరిన వెంకన్న గారు తాను తెచ్చినవన్నీ భార్యకు అందజేశారు. తన భర్త అంతటి ఘన సన్మానం జరిగినందుకు, అధిక ధనము ముట్టినందుకు గాను సరస్వతి సంతోషించి భర్త వదనములో గల వేదనను పసిగట్టింది. చూడండి, అక్కడ సరస్వతి చాలా సంతోషించింది, భర్త వదనంలో గల వేదనను పసిగట్టింది. ఎందుకంటే ముందు కొంచెం పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనకి అవమానం జరిగినట్టే కదండి. ఆ తర్వాత కదా గుర్తించారు. అలాగే బాబాగారిని కూడా షిరిడీలోని ఆయన శారీరకంగా ఉన్నప్పుడు ఎవరైనా గుర్తించారండి? శరీరము వదిలిన తర్వాత కదా ఆ మహానుభావుడు చేసినవన్నీ గుర్తించారు. అదేవిధంగా ఈయన్ని కూడా ఆ విధంగా గుర్తించలేకపోయారు. కానీ ఆ తర్వాత కాదా అతని పాండిత్యానికి ఆయన భగవత్ స్వరూపుడుగా వచ్చాడండి. మరి అది బయటపడింది. అప్పుడు ఎందుకో చింతిస్తున్నాడు. ఇంత ఘనంగా ఆయన్ని సన్మానించినా కూడా మా ఆయన దేనికో చింతిస్తున్నాడు. భార్యకు పసిగట్టేసిందండి. ఆయనకు ఇష్టము లేని పనిని తాను ప్రోత్సహించినందుకు గాను బాధపడుతూ భర్తను మంచి వచనాలతో అనునయించింది. అది మీరు దేనికో బాధపడుతున్నారు ఎందుకండి, మంచి చెడులు ఉంటాయి, అదే కదా. ఆయనకి ధైర్యాన్ని ఇచ్చింది ఆ తల్లి. తన వల్ల ఏదేని అపచారము జరిగితే క్షమించమని కోరింది. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకున్నా మన పరిస్థితికి ఆయన్ని పంపించింది కదండి. మీరు కూడా అక్కడికి వెళ్ళి పాండిత్యం చెప్పి ఏదో డబ్బులు సంపాదించండి అని పంపింది కదా. మరి అందుకని ఈవిడ కూడా ఆయన్ని క్షమాపణలు వేడుకుంది. వెంకన్న గారు వివాహ విషయాన్ని భార్యకు వివరించి దీనిలో నీ తప్పేమీ లేదని విచారించవలదని ఆమెను ఓదార్చారు. అదండి, సరే నువ్వేం బాధపడక్కర్లేదు, ఇందులో నీ తప్పేమీ లేదు అని చెప్పి ఆయన ఆ భార్యని నివారించారు. ఎలాగంటే నువ్వేం బాధపడకు సరస్వతి, దానివల్ల నువ్వేమీ బాధపడలేదు, కాకపోతే జరిగిన అవమానానికి ఎవరైనా కొంచెం బాధపడతారు కదా. అదే విషయాన్ని ఆవిడ చూడండి మనసులో ఆలోచనని భార్య అంత ఇదిగా పసిగట్టి ఆయన్ని ఓదార్చడము, పైగా నేనే పంపినందుకు మీకు ఇలాంటిది జరిగిందని అనుకోవడము, లేదులే నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకొని ఈయన మళ్ళీ ఆ భార్యని ఓదార్చడం జరిగింది. శ్రీ గురు రాఘవేంద్రాయ నమః.
మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దామండి.